ఇక్కడ నైట్ అయితే దొంగలైతే మరీ భయంకరంగా చేస్తున్నారు. వేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్‌నైతే ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత అయితే నాకైతే ఈ విధంగా కష్టం ఉంటదని నాకైతే తెలీదు. కానీ అందుకని చెప్పేసి ముందుగా అయితే దీన్నైతే కడిగి దీంట్లో అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. రోజు పొద్దున్నే లెగవాలి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ టిపి పిల్లోడు. ఈ మధ్య అయితే అసలకి ఎండలు ఎక్కువగా కాస్తున్నాయి. మళ్ళీ అది కాక ఉపాధి పని అయితే మార్నింగే ఉంటుంది. అయితే ఈ ఉపాధి పని ఇదంతా చేసుకొని మళ్ళీ పనికి పోయి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి నిద్ర లేవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఎండాకాలం వచ్చిందంటే మాత్రం వాటర్‌కి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటది. ఒక్కోసారి వాటర్ వస్తాయి, ఒక్కోసారి రావన్నమాట. అందుకని చెప్పేసి మేమైతే ఎప్పటికప్పుడు వాటర్ అనేది తెచ్చుకుంటా ఉండాలి. ఇలా తెచ్చుకోకపోతే మాత్రం మనకి మినరల్ వాటర్ తాగాలంటేనేమో అవి తాగితేనేమో మనకి బాడీ పెయిన్స్ అలా వస్తుంటాయి. అందుకని చెప్పేసి ఇంక మార్నింగే కుదిరిద్దన్నమాట. అందుకని చెప్పేసి ఇక మామూలుగా తెచ్చుకోవాల్సిన వాటర్ కోసం అయితే మా ఊరు బావి దగ్గరికైతే వెళ్ళాము. అంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మా అక్క వాళ్ళు వచ్చుండారని చెప్పి. అయితే ఇప్పటికి ఇంకా వారం కూడా పైనే దాటిపోయింది. అందుకని చెప్పేసి వాటర్‌కి ఇబ్బందిగా ఉందన్నమాట. అందుకని చెప్పేసి పొద్దున్నే రావాల్సొచ్చింది. ఈ వాటర్ తీసుకొని మళ్ళీ ఇంటికెళ్ళి మళ్ళీ ఉపాధి పనికైతే ఆల్రెడీ మన వీడియోలు చూస్తున్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇది మా ఊరు బావి అన్నమాట. ఇక్కడి నుంచి అయితే మాకైతే వాటర్ అయితే వస్తాయి. మా ఇంటి ఎదురుగా ఒక ట్యాంక్ ఉంటది కదా, వాటర్ ట్యాంక్. అక్కడికైతే ఈ పైప్ లైన్ కనెక్షన్ అయితే ఉంటదన్నమాట డైరెక్ట్‌గా. ఇదైతే పొలాల్లో ఉంటది. ఈ పొలాల నుంచి అయితే డైరెక్ట్‌గా వాటర్ అనేది అక్కడ మా ఇంటి ఎదురున్న ట్యాంక్ దగ్గరికి అయితే వస్తాయన్నమాట. మేము వాటర్ తీసుకెళ్దామని వచ్చే టయానికైతే ఇంకా ఇక్కడికైతే పనోళ్ళైతే వచ్చేసారు అప్పటికే. కొంతమందయితే పొద్దున్నే వచ్చి ఈ ఎండకి చేయలేక అప్పుడు దాకా చేసుకొని వెళ్ళిపోతారన్నమాట ఎండకి. ఈ వాటర్‌నైతే మేము తప్పనిచ్చి ఇంకెవరైతే తాగరు. కొంతమంది తాగుతారు కానీ వాళ్ళొచ్చినప్పుడే పట్టుకొని తాగుతారు. కానీ మేమైతే డైలీ లైఫ్‌లో మాకైతే ఇవైతే వాటర్ అయితే కావాలి. అందుకని చెప్పేసి మేము పర్టిక్యులర్‌గా ఇక్కడికైతే వస్తాము. వాటర్ అయితే పట్టేసాను. ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే వెళ్ళిపోవాలి. మామూలుగా ఎండాకాలం కదా, అందుకని చెప్పేసి ఈ తోట చాలా ఖాళీగా ఉంది. అప్పటికి ఇదిగో చూడండి, ఈ చెట్లు కూడా ఎలా ఎండిపోయినాయో. ఈ ఎండలకి సరిగ్గా పండక ఈ కాయలు కూడా పూత పడిన పిందెలు కూడా ఇవైతే రాలిపోయే స్టేజ్‌లో ఉన్నాయి. ఇదంతా ఎండిపోయింది. మామూలుగా అయితే ఇది టమాటా తోట అన్నమాట. ఇది టమాటా తోట కాబట్టి ఇది ఎండలకి అయిపోయింది. దాని సీజన్ అయిపోయేసరికి దీన్ని అలాగ వదిలేసేసాం. ఇక మేమైతే వాటర్ అయితే పట్టుకొని ఇక బండి మీద అయితే పెట్టేసాము. బండి మీద పెట్టిన తర్వాత ఇక్కడైతే లాక్ అయితే వేయాలి. లాక్ అంటే చిన్న ఈ కంచె లాగా ఉన్నది. అయితే దీనికి తగిలించి మళ్ళీ వెళ్ళిపోవాలి. లేకపోతే మాత్రం గేదెలు ఏదో ఒకటి లోపలికి వస్తాయి అనమాట. ఎండాకాలం కోళ్ళకైతే చాలా ఇబ్బందిగా ఉంటది. మనమే మనుషులమే సరిగా ఉండలేకపోతున్నాం. అందుకని వాటి కోసం అయితే ఎప్పటికప్పుడు కేర్ తీసుకుంటా. ఈ విధంగా అయితే మాత్రం మనం వాటర్ అయితే పోసుకుంటా ఉండాలి. కాసిని వాటి కోసం కూడా చల్లగా ఉండేటట్టుగా ఇక్కడ ఇదంతా ప్లేస్ అంతా నేనైతే నీట్‌గా చల్లితే మాత్రం చల్లగా ఉంటదన్నమాట. ఒక టైం వచ్చిన తర్వాత మాత్రం మా కోళ్ళన్నీ వచ్చేసి ఇక్కడికైతే చేరతాయి. అందుకని చెప్పేసి ముందుగా అయితే దీన్నైతే కడిగి దీంట్లో అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాను. రోజు పొద్దున్నే లెగవాలి, ఈ పనులన్నీ చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటది. కానీ మధ్యలో మళ్ళీ ఈ వీడియోలు చాలా కష్టంగా ఉంటుంది. నైట్ పడుకునేసరికి నాకు 11 అలా అవుతుందన్నమాట. పని నుంచి ఇంటికొచ్చి మళ్ళీ వీడియోలు రెడీ చేసి ఎప్పటికప్పుడు 2 వీడియోలు రెడీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందన్నమాట. ఏదో నా కష్టానికి తగ్గట్టు నేనైతే సెకండ్ ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవాలని చెప్పేసి యూట్యూబ్‌నైతే ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత అయితే నాకైతే ఈ విధంగా కష్టం ఉంటుందని నాకైతే తెలియదు. కానీ కష్టపడకుండా ఏదైతే రాదు. కానీ కష్టానికి తగ్గట్టు మీరు ఒక లైక్ అయితే చేయండి. మనము పొద్దున్న లేచిన దగ్గర నుంచి అయితే ఎలాంటి వీడియోస్ అయితే చూస్తామో వాటికైతే లైక్ చేస్తాం, కానీ మనం లాంటి వీడియోస్కి అయితే లైక్ చేయరు. మీకు లైక్ చేయాలనిపిస్తే లైక్ చేయండి, లేదా డిస్లైక్ చేయాలనుకుంటే డిస్లైక్ అని చేసినా పర్లేదు. ఎందుకంటే నా వీడియోస్లో నేను ఎప్పుడు నా కష్టాన్ని అయితే చెప్పలేదు. కానీ నా కష్టాన్ని చూసి వచ్చేవాళ్ళు వేరే ఉంటారు. కానీ నేను కష్టాన్ని చూపించట్లేదు. నేను మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి నా ఉద్దేశంతో అయితే నేను నా వీడియోస్ని అయితే చూపిస్తున్నాను. కానీ నేను ఏ రోజు నా కష్టాన్ని అయితే నేను మీతోటైతే షేర్ చేసుకోలేదు. ఈ రోజు మాత్రం మీతోటైతే షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని చెప్పాను. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మాలాంటి ఇల్లు అయితే మా ఊర్లో ఒక్కటే ఉంది. అందరూ ఇల్లు కట్టేసుకున్నారు కానీ మేమైతే ఇంకా ఇల్లు కట్టుకోలేదు. మాకున్న ఇబ్బందులను బట్టి మేమైతే కట్టుకోలేకపోయాము. అందుకని చెప్పేసి నేను మా ఇంట్లో ఒక్కడినే నేను సంపాదించాలన్నా చేయాలన్నా కానీ ఏ విషయమైనా సరే, అందుకని చెప్పేసి నేను ఇంకా ఇలా వెనకబడిపోయాము మేమైతే. మేమైతే ఇలా ఉండాల్సి వచ్చిందన్నమాట. అందుకని లేకపోతే మాత్రం మేము కూడా అందరితో పాటు ఇల్లు కట్టుకొని మా ఇల్లు కూడా చాలా నెంబర్ 1గా ఉండేదన్నమాట. వీడియోలోకి వచ్చేసరికి అయితే పనులన్నీ అయిపోయిన తర్వాత అయితే నేనైతే ఉపాధి పనికి అయితే బయలుదేరాను. రోజు ఇలాగైతే గడ్డ పొలుగు ఈ బండికి కట్టేసి బండి మీద ఇంకా మేమైతే
ముగ్గురం అయితే వెళ్ళాలి. ఒక్కోసారి అయితే ముగ్గురం అయితే వెళ్తాము. ఒక్కోసారి అయితే ఇద్దరమే వెళ్తాము. ఎందుకంటే మేము ముగ్గురం వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మా ఫ్యామిలీ వరకు అయితే మేము వెళ్తాము. మా నాన్న అయితే వేరే వాళ్ళ బండి అయితే ఎక్కొస్తాడు. ఈ విధంగా అయితే ఇట్లా గడ్డపులు కట్టుకొని నీట్‌గా మనం ఇంకైతే ఉపాధి పని దగ్గరికైతే వెళ్ళాము. ఉపాధి పని దగ్గరికెళ్ళేసరికి ఇక్కడ అందరూ ఆల్రెడీ మేము వెళ్ళేసరికి అందరూ అయితే వచ్చేసున్నారు. ఇక మేము కూడా వెళ్ళి కొంచెంసేపు అలా పని చేసి మళ్ళీ మచ్చరైతే ఏపిచ్చుకొని రావాలి. ఇక దాంతో పాటు మళ్ళీ ఇక్కడి నుంచి ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ పనికైతే వెళ్ళాలి. ఒక అరగంట కూడా గ్యాప్ ఉండదనమాట. ఇక మట్టి పని దగ్గరికొచ్చిన తర్వాత అయితే మాకైతే ఇంక ఇక్కడ లేట్ అయితే ఉందనమాట. చాలా సేపు నుంచి అయితే వెయిటింగ్ చేస్తా ఉన్నాము. ఫోటోలయితే రావట్లేదు. ఒక్కోసారి అయితే ఫోటోలయితే బాగా వస్తాయి కానీ ఒక్కోసారి అయితే బాగా రావట్లేదు. ఇలా ఫోటోల కోసం వెయిటింగ్ చేస్తా ఉంటే చింటూ బాయ్ కనిపించాడు. చింటూ బాయ్ మా దగ్గరికొచ్చి వీడియోలో కనిపిస్తాడేమో అని చెప్పి చూస్తే దగ్గరికొచ్చాడు. అలా చూసేసి పక్కయితే వెళ్ళిపోయాడు. ఇంక మేము ఇంటికి పోయేసరికి మా మామ వాళ్ళు వచ్చారన్నమాట. ఇంక వాళ్ళు వస్తా వస్తా చిన్న రొయ్యలనైతే తీసుకొని వచ్చారు. ఇంకా రొయ్యలను కూడా ఒలిపించి తీసుకొని వచ్చారన్నమాట. ఈ రొయ్యలనైతే ఇక కుర్రోళ్ళైతే ఇక వంట చేయాలని చెప్పేసి దాన్ని అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. ఇక నాకైతే మా మామ రాగానే అయితే ఒక పని అయితే అప్పచెప్పాడు. పొలం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అన్నాడు. ఇక పొలం దగ్గరికి అయితే వెళ్ళాము మా మామ వాళ్ళ పొలం దగ్గరికి. ఇది మా మామ వాళ్ళ బాయ్ అన్నమాట పొలం దగ్గరిది. ఇక్కడ ఈ బావిలో అయితే ఏందంటే ఇక్కడ మోటార్‌కి సంబంధించిన వైర్ అయితే కట్ చేశారు. ఆ వైర్‌నయితే మనమైతే తీయాలి. ఆ వైర్ కూడా లోపల పడిపోయి ఉంటది. ఆ మోటార్ కోసం అని చెప్పేసి మా మామ అయితే గడకర పెట్టి వైర్ కోసం మనం మొత్తం వెతుకుతా మనం గడికరనయితే తీసి లాగుతా ఉన్నాడు. ఎక్కడన్నా వైర్ తగులుకొని పైకొచ్చిద్దేమో అని చెప్పేసి. చాలా సేపయితే దోలాడాడు. ఎంతసేపు దోలాడినా కానీ వైర్ అయితే తగులుకోవట్లేదు గానీ, ఖాళీగా కర్ర అయితే బయటకైతే వస్తుంది గానీ వైరైతే అసలు తగులుకోవట్లేదన్నమాట. అసలుకే ఈ పొలం ఊరికి చాలా దూరంలో ఉంటది కదా! అందుకని చెప్పేసి ఇక్కడ నైట్ అయితే దొంగలైతే మరీ భయంకరంగా చేత్తన్నారు. ఒక జాన మొక్కొచ్చినా సరే, ఆ జాన మొక్కను కూడా కట్ చేసేస్తున్నారు. మోటార్ వైర్ అయినా సరే. మామూలుగా కరెంట్ వచ్చే వైర్‌నయితే మాత్రం కట్ చేయరు కానీ, మోటార్ వైర్ మాత్రం బాగా నీట్‌గా కట్ చేసేత్తారు. వాడు మాత్రం కట్ చేసినోడు మాత్రం బాగా చెయ్యి జాపి, మన బావిలోకెళ్ళిన వైర్‌నయితే జాగ్రత్తగా బాగా దగ్గరకి కట్ చేసి వదిలేసాడు. ఆ అదైతే లోపలికైతే పడిపోయింది. అది లోపల పడిపోయేసరికి అది ఎటు పడిపోయిందో కూడా అర్థం కావట్లేదు. చాలా సేపు దోలాడాము. చాలా సేపు దోలాడినా గాని మాకేం అసలు అయితే దొరకలేదు. ఇక ఏం చేయాలో మాకు కూడా అర్థం కావట్లేదు. గడకర ఇంటి దగ్గర నుంచి అయితే కట్టుకొని 2 గడకరలయితే కట్టుకొని ఇంటికాడ నుంచి అయితే తీసుకొచ్చాము. చుట్టూ జనం కూడా ఎవరు లేరు. గేదెలు అలాగే బరగొడ్లు ఇట్లా ఉండే గానీ జనం కూడా ఎవరు లేరు. ఎవరినన్నా సలహా అడుగుదామన్నా కానీ. చివరాఖరిగా నేను కూడా ఇక బావిలోకైతే దిగాను. బావిలోకి దిగిన తర్వాత అయితే కొంచెంసేపయితే లోపలికైతే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అయితే నేనైతే వీడియో తీయడానికి ఎవరు లేరు గదా! అందుకని జెప్పేసి ఇంక నేను లోపలికి పోయిన తర్వాత ఇంకా వైర్ అయితే కనిపించింది. కానీ నేను తీసుకురావాలంటే నాకు వల్ల కాలేదు పైకి రావాలంటే. అంత లోతుందనమాట. ఇక తర్వాత గడకర పెట్టి చిన్నగా లాగి బయటకైతే తీసుకొని జాయింట్ అయితే వేసాము. ఇక ఆ పని కంప్లీట్ అయిన తర్వాత నేను పక్కకు వెళ్తే మాత్రం పొలంలో ఇలా పాము అయితే చచ్చిపోయి ఉంది. ఈ పాము కూడా ఎండకు చచ్చిపోయిందో మరి ఎట్ట సంగతో మరి. ఇదైతే నీళ్ళ పాము అనుకుంటా. చీ చీమలు కూడా పట్టిపోయినాయన్నమాట దానికి భయంకరంగా పట్టేసినాయి. ఈ పాము అసలకి ఎండకి ఎండి చచ్చిపోయినట్టనే అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అసలు మ్యాజిక్ ఏందంటే కొన్ని బావిల్లో అయితే మోటార్ల దగ్గర వైర్లు అయితే కట్ చేయట్లేదు. కానీ కొన్ని బావిల దగ్గర మాత్రం మోటార్ వైర్లు కట్ చేస్తున్నారు. మరి ఇదేంటిదో మీకే తెలియాలా? ఇలా ఎందుకు జరుగుతుందనేది. మా మామయ్య చేను దగ్గర నుంచి అయితే ఇంకో పక్కన ఇంకో చేను అయితే ఉంది. ఆ చేను దగ్గర అయితే బావి అయితే ఉంది. ఆ బావి దగ్గరకు వచ్చి చూసాము. కానీ ఆ బావి దగ్గర అయితే మోటార్ అయితే వైర్లు అయితే కట్ చేయలేదు. అదైతే ఇంకా బయటే ఉంది. మరి ఎక్కడ ఎందుకు కట్ చేస్తున్నారో మరి చూడాలిక.